వాళ్ళకైనా అందరినీ కలుపుకొని పోయే విధంగా పెంచుకోవడం సరికాదు. రాజకీయంగా 100 ఏళ్ళు పోటాడండి, ఎవరు కదంటారు. రైట్గా మరొక అంశం సార్, ట్రంప్ వెనకడుగు, సొంత దేశంలో వ్యతిరేకత, అగ్రరాజ్య అధినేత వెనకడుగు వేసినట్టే సార్. వెనకడుగు ఎప్పుడో వేశాడు, నిన్న మళ్ళీ చెప్పాడు ఆయన, మా మధ్య సంప్రదింపులు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి, అందుకని ఇప్పట్లో హార్మోజ్ జలసంధి మీద దాడి చేసే ఆలోచనలు విరమించుకుంటున్నానని. ఏదో లేస్తే మనిషిని కాదంటున్నాడు అంటే ఒకటి. అవును, లేయి బాబు చూద్దామంటే లేస్తే మనిషిని. అట్లాగే ట్రంప్ పరిస్థితి అలాగే ఉంది. అయిపోయింది, ఇరాన్ తుండు తుపాకి లేపేసామన్నాడు. అసలు కొన్ని గంటల కంటే కూడా పట్టకపోవచ్చు అని ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా వాళ్ళు ఇరాన్ ను బెదిరించారు. తీరా ఇప్పటికి దాదాపు 28 ఫిబ్రవరి 28 మొదలైంది, ఇప్పుడు మార్చి 28కి వచ్చి 4 రోజులు అయిపోయింది. మరి ఏమైంది? మీకు మీరే తోక ముడిచి 5 రోజులు విరామం అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు బాగానే ఉంది, మేము ఇంకా కొనసాగిస్తా ఉన్నాం. మంచిదే ఇంకా విరమిస్తే, కానీ అదేదో తప్పు చేశాము, మేము అనుకున్నట్టు జరగలేదు, మా అంచనా తప్పింది, మేము దుందుడుగా వెళ్ళుండాల్సింది కాదు అనే బదులు అదేదో అంతా బాగున్నట్టు చర్చల్లో ఇరాన్ లొంగి వచ్చినట్టు, ఇరాన్ వాళ్ళు అయితే మేమేమి తల వంచేది లేదు, లొంగేది లేదు. ఈరోజు వార్త కూడా ఉంది తాజాగా, అమెరికా 1000 మందినో 2000 మందినో సైనికులను విమానంలో పంపాలని కొన్ని ఆలోచనలు చేస్తున్నట్టుంటే, ఇరాన్ మేము 10 లక్షల మందితో సైన్యం తయారు చేశాం, భూతల యుద్ధమే వస్తే అస్సలు మీరు ఇంకెక్కడ దరిదాపుల్లో ఉండే అవకాశం లేదని ఒక 10 మిలియన్ ఆర్మీ అని వాళ్ళు చాలా బలంగా ప్రకటించారు. అందువల్ల ఇరాన్ ఒక్కసారిగా అంచనాలను, అంతర్జాతీయమైనటువంటి రాజకీయాలను తలకిందులు చేసేటంత బలంగా నిలబడింది. దీనివల్ల ప్రపంచ శాంతికే కాదు, ప్రపంచ దేశాలకు కూడా ఒక ఇది వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో ట్రంప్ తాజా ప్రకటన ఏమంటే, కొంచెం బాగానే ఉన్నాయి, ప్రోత్సాహకరంగా, అందుకని నేను కొంచెం విరమిస్తున్నాను అని. అంతటితో ఆగకుండా ఏదో నీళ్ళల్లో మునిగిపోయాడు, గట్టు మీద నుండి లాగినట్టు ఆయన మళ్ళీ మోదీకి ఫోన్ చేశారు. మోదీ ఏమో ఆయనకు చాలా అంతకుముందు బాగా అనుకూలము అని కదా. మోదీతో నాకు వీ గాట్ అమేజింగ్ రిలేషన్స్ అని ఒక ప్రకటన. అమేజింగ్ రిలేషన్స్. ఐ హ్యాడ్ ఎ వెరీ ప్రొడక్టివ్ టాక్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. వీ కెన్ గెట్ థింగ్స్ డన్ అంట. అంటే మేము ఏదైనా చేయబోతాం, నరేంద్ర మోదీ నా మాటలు వింటారు, భారతదేశం పూర్తిగా నా చెప్పు చేతుల్లో ఉంటుందనే ఒక అభిప్రాయం ప్రపంచం మీద కలిగించడానికి మళ్ళీ మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ ఎంచుకున్నాడు. మోదీని నిజానికి అది కొంచెం కించపరచడమే. పెద్ద దేశం ఇక్కడ ఉంటే, భారతదేశం నేను అనేది వ్యక్తిగతంగా కాదు, ఇండియాని కాదని పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఎంచుకొని ఐ కెన్ డూ బిజినెస్ అంటే మోదీ నాతోనే ఉంటాడు, నేనేం చేసినా కానీ ఒక మెసేజ్ ఇస్తున్నాడు అనమాట. ఇది చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా ట్రంప్ చెంపలేసుకొని యుద్ధం ముగిస్తే చాలా మంచిది ప్రపంచానికి, వాళ్ళ దేశానికి మంచిది. ఎందుకంటే అమెరికన్ మార్కెట్స్ అవన్నీ ఇప్పటికే చాలా అల్లకల్లోలం అవుతుంది, మన దేశానికి కూడా ఉంది. ఈ అల్లకల్లోలం అవుతున్న సమయంలోనే మొదటిసారిగా ఆయన సంతకాలు పెడతాడంట నోట్స్ మీద. అంటే మీకేం భయపడకండి, మనకు ఇదేం అవ్వదు. ఎందుకంటే మొదటిసారి పెట్రోల్ డాలర్స్ కాకుండా పెట్రోలియం వ్యాపారం కూడా చైనా వాళ్ళ యువాన్లో, లేకపోతే వేరే రష్యా వాళ్ళ దీంట్లో రూబుల్స్ లో చేసే ఒక ఇది ఇప్పుడు వస్తున్నది. సో అమెరికా సైనికంగా, ఆర్థికంగా, ఆధిపత్య రీత్యా కూడా మొదటిసారి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా యొక్క ఆధిపత్యం సవాల్ చేయబడింది ఇరాన్లో. ఇంకా గల్ఫ్ దేశాలు మాట వినవు, ఎందుకంటే నీతో ఉంటే నా మీద దాడులు జరుగుతున్నాయి అని గల్ఫ్ దేశాలన్నీ గోల పెడుతున్నాయి. కాబట్టి పెద్ద గుణపాఠం, చెంప దెబ్బ కొట్టారని చెప్పి అనాలి. అదే కోరితే స్వయంకృత అపరాధమే. భారతదేశం కూడా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. వాళ్ళతో కనుక మనం మళ్ళీ ముడి పెట్టుకుంటే అనవసరంగా మనం దెబ్బతింటాం. మరొక అంశం సార్, ఇండియా ఆయిల్ ప్లాన్ 2 ఆప్షన్స్ ఏంటి సార్? ఇదే దాని కంటిన్యూషన్. హర్దీప్ సింగ్ భారత ఇంధన శాఖ మంత్రి మాట్లాడారు, భయపడకండి, లాక్డౌన్ మేము పెట్టడం లేదు అని ఒక హామీ ఇచ్చారు. మరి ఎందుకు అసలు ఇలాంటి వాతావరణం తెచ్చారు? అది కూడా ఒక వ్యూహాత్మకమే. ఇంధనం కొరత అసలు లాక్డౌన్, కోవిడ్ రోజులు ప్రస్తావించేది ప్రధానమంత్రి కదా. ఎందుకు ఆందోళన గురి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, మీకు తెలుసు. ప్రజలు భయోత్పాతానికి గురైనప్పుడు ఒక విధంగా బిహేవియర్ ఒకటి ఉంటుందని అంతర్జాతీయ రాజకీయ శాస్త్రం. కాబట్టి ఒక భయోత్పాతానికి ప్రజలు గురయ్యారు. నగరాలన్నింటిలో పెట్రోల్ బంకులు కిటకిటలాడిపోయాయి, ధరలు పెరిగిపోయినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో
మళ్ళీ ఒక అడుగు వెనక్కేసి మేము లాక్డౌన్ అని ఏం చెప్పలేదు, మీరేం భయపడకండి, మా దగ్గర తగినన్ని నిల్వలు ఉన్నాయి అని కొంచెం భరోసా కల్పించడం కోసం పెట్రోల్ యొక్క ధర ఒక 10 రూపాయలు తగ్గించారు. అంటే అన్నీ కాదు, కొన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తుల ధర ఒక 10 రూపాయలు తగ్గించారు. అదే సమయంలో విమానాల్లో వాడే ఇంధనం రేటు ఏమో పెంచారు. సో ఇలాంటి కొన్ని వ్యూహాలు ఎత్తుగడలతో పరిస్థితి బాగానే ఉంది అని చెప్పే ఒక పెద్ద ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఒకసారిగా $70 నుంచి $110 ఈ పెట్రోల్ ధర పెరిగినా కానీ మేము భరించేనా కానీ ప్రజల మీద భారం వేయట్లేదని కూడా హర్దీప్ సింగ్ చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇరాన్ మనకు చమురు తెచ్చుకోవడానికి మనల్ని మరో 4 దేశాలను, అంటే ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాక్, ఈ 5 దేశాల నావాలను మేము అడ్డుకోమని చెప్పి వాళ్ళు ప్రకటించేశారు. కాబట్టి ఇరాన్తో సంబంధం పెంచుకొని చమురు సరఫరా ఇలాగే కొనసాగించుకోవటం అనేది ఒక ఆప్షను. రెండోది కొన్ని పరిమితమైనవి ఏమన్నా చేసి ఎలా చేసుకోవాలని సో ఈ ఆప్షన్స్ను మేము వర్కౌట్ చేస్తున్నాము. లాక్డౌన్ అయితే పెట్టమని చెప్పి ఒక హామీ ఇస్తున్నారు ఆయన. సో మొత్తానికి ఇంధనం కొరత లేనట్లేనా సార్? ఎందుకంటే 2-3 రోజుల క్రితం హైదరాబాద్ లో పెట్రోల్ ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. మీరు తర్వాత మూసేస్తున్నారు, నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి, రేట్లని రవాణా రేట్లు పెరిగిపోయినాయి, కొన్ని ఆపేశారు. అలాగే హోటల్స్ మూసేశారు, హాస్టల్స్ మూసేశారు. అవును, కాబట్టి కొంత అల్లకల్లోలం అయితే వచ్చింది. బలంగా మనకు ఉన్నది ఒక నెలకు సరిపోతాయి అది ఇది అంటున్నారు. అంటే ఈ లోపల దేని మీద ఆధారపడి ఉంటుందంటే యుద్ధం తాత్కాలికంగానైనా ఆగిపోతుందా లేదా. తాత్కాలికంగా ఆగినా కొన్ని పనులు చేసే అవకాశం ఉంది. అందరినీ తిడుతున్నారు ట్రంప్, నాటో దేశాలు మేము పిలిచినప్పుడు రాలేదు అది ఇదని. సో బలప్రయోగంతో ఏం చేయలేరు. అవును, ఎలా పరిష్కారం చేస్తారన్నది అయితే ఇండియాకైతే ఇరాన్ హామీ ఉంది కదా. ఇండియా చమురుకైతే ఇబ్బంది లేదు, కొన్ని సమస్యలు ఉంటాయి అంతవరకే. ఇక మరొక అంశం సార్, సర్వేలు ఎవరికి